హాయ్ అండి. ఇప్పుడు అందరికీ ఉన్న పెద్ద సమస్య ఏంటంటే జుట్టు బాగా ఊడిపోవడం. మీరు ఈ పొడితో గనక రోజు డైలీ కనుక అన్నంలో కానీ ఏ విధంగానైనా సరే మనం డైలీ ఇంక్లూడ్ చేసుకుంటే మీకు ఆ సమస్య అనేది తప్పకుండా తగ్గుతుంది. అదే ఫ్లాక్స్ సీడ్స్ కరివేపాకుతో చేసే పొడి అండి. దీన్ని మీరు డైలీ ట్రై చేసి చూడండి. ఫ్లాక్స్ సీడ్స్లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ప్లస్ జుట్టుకి కూడా చాలా మంచిది. ఈ పొడిని ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ విధంగా బాండీ పెట్టుకుని కరివేపాకుల్ని ఈ విధంగా ఫ్రెష్వి తీసుకుని వాటిని శుభ్రంగా కడిగేసి ఎండలో ఆరబెట్టేసుకుని వాటిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఆయిల్ వేసుకుని ఈ విధంగా కరివేపాకులన్నీ కూడా క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పొడి హెల్త్కి చాలా మంచిది, ప్లస్ జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అందుకని ఈ పొడిని మనం డైలీ అన్నం తినేటప్పుడు ఒక ముద్దలోకి ఈ పొడి వేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది, ప్లస్ జుట్టుకు కూడా చాలా మంచిది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. అదేవిధంగా నేను ఆ గిన్నెతో తీసుకున్నానండి కరివేపాకు అనేది. ఇవి ఫ్లాక్స్ సీడ్స్ అనేవి ఒక 4 పెద్ద టీ స్పూన్స్తో తీసుకున్నాను. ఇవి ఎక్కువ వేపకూడదండి, కొంచెం చిట్పటా అంటే అట్లా సరిపోతుంది. లైట్గా వేపుకుంటే సరిపోతుంది. ఎక్కువగా వేపుకుంటే చేదొచ్చేస్తాయి. ఇట్లా ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ పోసుకుని అందులోకి ఈ విధంగా పచ్చిశనగపప్పు ఉంటుంది కదా, 2 పెద్ద టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, అదేవిధంగా 2 పెద్ద టీ స్పూన్లతో ఇట్లా మినపప్పును కూడా వేసుకోవాలి. ఈ విధంగా కొంచెం వేపుకోవాలన్నమాట ఇవన్నీ ఆయిల్లో. ఇవి ఫ్రై అయిన తర్వాత, ఇవి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కదా, కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ధనియాలను కూడా వేసుకోవాలి. ధనియాలు అనేవి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, అప్పుడే పొడి టేస్ట్ అనేది బాగుంటుంది. దీన్ని మనం ఇడ్లీలో కూడా కారప్పొడిలా వేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. నేను ఈ స్పూన్తో 3 స్పూన్ల ధనియాలు, అదేవిధంగా 1/2 స్పూను జీలకర్రని వేసుకున్నాను. ఇవన్నీ కూడా కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇవి మనకి కారానికి సరిపడా, కొంచెం ఎక్కువ తింటారు, కొంచెం మంది తక్కువ తింటారు కాబట్టి మనం తినే కారాన్ని బట్టి వీటిని వేసుకోవాలి. నేనైతే ఒక 20 వరకు వేసుకున్నాను. ఇట్లా అన్నీ చల్లారిన తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు, అదేవిధంగా చింతపండును కూడా వేసేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా తయారైపోతుందన్నమాట. అంతేనండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం ఏదైనా గాజు సీసాలోకి వేసుకొని మనం డైలీ అన్నం తినేటప్పుడు మొదటి ముద్దలో తింటే చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. మనం మామూలుగా అయితే ఫ్లాక్స్ సీడ్స్ తినలేం కాబట్టి ఈ విధంగా యాడ్ చేసుకుంటే చాలా మంచిది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.